సో ఇలా తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని మనకి ఎకరాకి 8 నుంచి 10 లీటర్ల కషాయం వాడుకోవచ్చు. ఒక ట్యాంకీకి మనకి 1.5 నుండి 2.5 లీటర్ కషాయాన్ని మనం పంటకాలం పూర్తయ్యే వరకు వాడుకోవచ్చు. ఈ కషాయం మనకి అన్ని రకాల కాయతొలుచు పురుగు గాని, కాండం పురుగు గాని అన్ని రకాల పురుగులకి సమర్థవంతంగా పనిచేస్తుంది. మరియు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి వాడాం కదా, సో వీటిలో ఉన్నటువంటి ఆ వేడికి మంట పుట్టి మనకి పురుగుల మీద స్ప్రే చేసినప్పుడు ఆ వేడి దాటికి తట్టుకోలేక ఆ పురుగులు అనేవి చనిపోవటం జరుగుతుంది. మనం 10 రకాల చేదు గుణం ఉన్నటువంటి ఆకులను దీంట్లో వాడాము. సో ఈ ఆకుల్లో ఉన్నటువంటి ఆల్కలైడ్స్ అనేవి మనం ఈ నీటిలోకి రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ నీటిని మనం స్ప్రే చేసినప్పుడు సో దాంట్లో ఉన్నటువంటి చేదు స్వభావానికి కూడా ఆ పురుగు మరియు గుడ్డు దశలో ఉన్నటువంటి పురుగులను ఆ గుడ్లు పొదగకుండా ఇది సమర్థవంతంగా అరికడుతుంది. సో ప్రతి ఒక్క రైతు ఇలా తనకి అందుబాటులో ఉన్నటువంటి ఆకులు, అలములతోటి కషాయాలు తయారు చేసుకొని ఆరోగ్యకరమైన పంటను తీసుకొని ఆ పంటను మనం స్వీకరించడంతో పాటు మన చుట్టుపక్కల ఉండేటువంటి వారికి కూడా అందించగలరని మనవి. జై జవాన్, జై కిసాన్.